ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల హక్కుల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కొరకు పనిచేస్తుందని అయ్యర్ ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతికుమార్ తెలిపారు. 2 రోజుల పాటు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఐఎల్ఏ రాష్ట్ర మహాసభల గురించి ఆయన వివరించారు. మొదటి రోజు జరిగిన రాష్ట్ర మహాసభలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సురేష్ కుమార్ కైతు, సామాజికవేత్త కంచ ఐలయ్య, చింత శ్రీకాంత్ పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవాదులు కృషి చేయాలని మాట్లాడడం జరిగింది. 2వ రోజు జరిగిన రాష్ట్ర మహాసభలో ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జి శ్యామ్ ప్రసాద్ పాల్గొని తన అమూల్యమైన న్యాయపరమైన సూచనలు సలహాలు అందించారని తెలియజేశారు. న్యాయవాదులకు 10 లక్షలు వెల్ఫేర్ ఫండ్, అలాగే 5 లక్షలు బీమా ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల 10,000 భృతి కల్పించాలని అన్నారు. ప్రతి న్యాయవాదికి ఉచిత ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ఆగస్టు 2025వ తేదీన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కాన్ఫరెన్స్ మరియు 10 సంవత్సరాల ఐఎల్ఏ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ నిన్న మహాసభ ప్రారంభంలో చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి జస్టిస్ సురేష్ కుమార్ కైత్, అలాగే కంచి ఐలయ్య ప్రొఫెసర్, చింతల శ్రీకాంత్, కార్తీక్ నవ్యాను, జేసరత్న కుమార్ గారు వీళ్ళు పాల్గొన్నారు. ఈ సభలో ఐఎల్ఏ గురించి రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ఎలా కృషి చేయాల్సింది, అట్లాగే ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అందరికీ ఈక్వాలిటీ ప్రాతిపదిక మీద అందరికీ అవకాశాలు కల్పించాలని అందరూ వక్తలు ప్రసంగించారు. అలాగే కార్తీక్ నవ్యాన్ అని తెలంగాణ ఐఎల్ఏ కన్వీనర్ గారు కూడా పెద్ద సభలో మాట్లాడారు. ఈరోజు సభలో మా ఐఎల్ఏ రాష్ట్ర నాయకులందరూ, అలాగే జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ఎక్స్ చీఫ్ జస్టిస్ మాట్లాడారు. వారు రాజ్యాంగం యొక్క ప్రశస్తి గురించి మాట్లాడారు. ఈ సభలో న్యాయవాదులకి 10 lakhs వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ని పెంచాలని, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంటు బీమా కార్డులని 5 లక్షల రూపాయలు విలువ చేసే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్లో భాగంగా మరి దక్షిణ భారతదేశాన్ని ముఖ చిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్థాపించి 2 సంవత్సరాల 8 నెలలు ఈ 26 జిల్లాలు తిరిగి ఈ కార్యక్రమాన్ని, ఈ రాష్ట్ర సభల్ని ఏర్పాటు చేయటం ఈ 2 రోజులు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు వచ్చారు. మరి ఈరోజు 2వ రోజు అయినటువంటి దాంట్లో కార్యవర్గాన్ని ఏర్పరచుకున్నారు. దాంట్లో రాష్ట్ర కార్యవర్గం నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవటం అందరి కృతజ్ఞత తెలియజేస్తూ, రాష్ట్రం నుంచి వచ్చిన వారందరికీ మరి ఈ ఉద్యమాన్ని, అడ్వకేట్ జరుగుతున్న అన్యాయాల మీద జరిగే ఉద్యమంలో అందరూ పాలు పంచుకొని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా భవిష్యత్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు. కాబట్టి దాన్ని మేము క్రమశిక్షణతో ఈ 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళి అడ్వకేట్స్కి జరుగుతున్న అన్యాయాల మీద, వాళ్ళకి రావాల్సిన రాయల్టీ మీద, వెల్ఫేర్ ఫండ్ మీద, వీటి మీద మేము క్రమశిక్షణతో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులకు, నాయకులకు అందరికీ ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు లాయర్స్ సమస్యల కేసు కాకుండా ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ను సామాజిక బాధ్యత వైపు అడ్వకేట్స్ను, న్యాయవాదులను డ్రైవ్ చేయడం, సామాజిక సమస్యల పట్ల కోర్టుల్లో కూడా జడ్జెస్కు కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేయడం అనే బాధ్యతను తీసుకుని ముందుకు పోతూ ఉంది. ఈ మహాసభ జరగడానికి సహకరించిన, భోజనాలు ఏర్పాటు చేసిన, ఈ హాల్కు ఏర్పాటు చేసిన అనేక మంది, ఈ మహాసభ జరగడానికి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్లకు, పనిచేసిన కార్యకర్తలు, ఇంక్లూడింగ్ ఐటీ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ